హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మల్టీ స్పెషల్. ఈరోజు మన మల్టీ స్పెషల్లో వచ్చేసి రైస్ ఐటమ్ అండి. రైస్ ఐటమ్ వచ్చేసి కొత్తిమీర రైస్. కొత్తిమీర రైస్ హెల్త్కి చాలా మంచిది, జీర్ణక్రియకు మంచిది, ఇంకా కిడ్నీస్ కూడా చాలా మంచిది. సరే, ఆరోగ్యం గురించి పక్కన పెట్టేస్తే కొత్తిమీర రైస్ ఇప్పుడు కావాల్సిన పదార్థాలు చూద్దాం. రైస్ అండి, ఉప్పు, ఇది వచ్చేసి కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు మిక్స్ చేసుకున్నాను. ఆయిల్, సాజీరా, లెమన్, నెయ్యి, కొత్తిమీర, తాలింపు దినుసులు, జీడిపప్పు, కరివేపాకు, ధనియాల పౌడర్, ఇది అల్లం తురుము, మిరియాల పౌడర్, గరం మసాలా. ఓకే ఫ్రెండ్స్, తయారు చేసే విధానం చేద్దాం రండి. ఓకే ఫ్రెండ్స్, బౌల్ పెట్టేసాను. స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ ఆన్ చేసామండి. కడాయి హీట్ అయిపోయింది. ఆయిల్, నేనైతే ఆయిల్ కొద్దిగా తక్కువనే పడతాను, మీరు కావాల్సినంత వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ హీట్ అయిపోయింది. మనం గరం మసాలా, సాజీరా ఒక స్పూన్ అండి, ఇవి వచ్చి తాలింపు దినుసులు, శనగపాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇప్పుడు అల్లం తురుము పంటి కింద పడుతుంటే మనం కొత్తిమీర రైస్ తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. గోడంగి, జీడిపప్పు ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు మెయిన్గా కొత్తిమీర, పచ్చిమిర్చి, ఎల్లిపాయలు మిక్స్ పెట్టుకున్నాం కదా, అది వేసేది. ఘాటు అదిరిపోతుంది, బయటికి వచ్చేస్తుంది ఘాటు. ఘాటు చాలా వస్తుందండి. కొంచెం అది కొత్తిమీర, పచ్చిమిర్చి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాల్సిందే. 2-3 minutes పడుతుంది అంతే, ఏం ఎక్కువ పట్టదు. ఇందులో మనం సాల్ట్ వేద్దాం. రైస్కి సరిపడా కూడా ఇందులోనే వేసేస్తాను నేను. సాల్ట్ 1
1.5 స్పూన్. సాల్ట్ వేసేసి కొంచెం మగ్గిపోతారు. ఎంత మంచి వాసన వస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి, స్మెల్ అనుభూతి పొందుతారు. మనం ఇంట్లో వంట చేసేటప్పుడు తాలింపు వాసన, ఆ ఘాటు చాలా బాగుంటుంది. దగ్గుతుంటే కూడా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇందులో రైస్ వేస్తున్నానండి. లెమన్ పిండాలి. ఒక లెమన్, ఇంట్రెస్ట్ ఉంటే ఒక హాఫ్ చెక్క కూడా వేసుకోవచ్చు. నాకు ఇది సరిపోతుంది అనుకుంటున్నా. అయిపోయింది. ఒక స్పూన్ ధనియా పౌడర్, మిరియాల పొడి, మళ్ళీ ఫైనల్ టచ్ కోసం కొంచెం కొత్తిమీర, చిన్న చిన్న పీసులు చేసుకుని కట్ చేసిన కొత్తిమీర, రెండు స్పూన్ల నెయ్యి. అలా మంచిగా మిక్స్ చేద్దాం. మంచి గ్రీన్ కలర్ ఉంటుందండి రైస్. న్యాచురల్గా కొందరు ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు, బాగా కనిపించాలా, కలర్ఫుల్గా ఉండాలి అని. నాకు అవన్నీ నచ్చదు, ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. కాబట్టి ఇలా చేస్తానండి. మీకు కనుక నేను చేసిన రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర రైస్ గుమ గుమలు, ఆహా ఏమి రుచి, తినరా మై మరిచి, రోజు మోజే తీరుతుంది. తాజా కూరలు, కొత్తిమీరనేనండి ఇప్పుడు చేసిపోయే రెసిపీకి. రాజు కొత్తిమీర కాబట్టి మనకి కొత్తిమీర ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారా రైస్. మీకు కనుక నేను చేసిన రెసిపీ నచ్చినట్టయితే ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, కొత్తిమీర రైస్ రెడీ అండి. మీకోసం మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.